హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు భువన క్రియేషన్స్ 2015. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నన్ను ఎంకరేజ్ చేయండి, మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి. ఇవాళ మన ఛానల్లో నేను కారపూస ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ తెలంగాణలో అయితే మురుకులు అని అంటారు కదా, దానికోసం ముందుగా నేను 2 కేజీల బియ్యానికి 1/2 కేజీ మినపగుండ్లు తీసుకున్నానండి. ఆ మినపగుండ్లు అనేవి వేయించి పట్టుకున్నాను. అందులో పట్టించుకున్న పిండిలో నువ్వులు, వాము, ఉప్పు, తగినంత ఉప్పు, తగినంత కారము, వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలండి, పిండిలో కలిసేలా. మిక్స్ చేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఒకటేసారి కలుపుకోకండి, కొంచెం సపరేట్గా వేరే గిన్నెలోకి తీసుకొని వాటర్ యాడ్ చేసి కలుపుకోండి. ఎందుకండి మొత్తం ఒకటేసారి కలుపుకోవచ్చు కదా అంటారేమో. అలా కలపడం వల్ల ఏమవుతుంది అంటే పిండి అనేది మెత్తగా అయ్యి కారపూస అనేది కాలదండి. అందుకోసమని ఇలా కొంచెం కొంచెం కలుపుకోండి. ఆ తర్వాత మురుకులో అది మిషన్ తీసుకొని అందులో పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. ఇలా 2 సైడ్స్ కాల్చుకోవాలండి, తిరిగేస్తూ 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత కాలిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె అంతా ఒడిచిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోండి. చూస్తున్నారు కదా. ఇంకొకటి ఏంటంటే నేను అందులో ఆ మిషన్లో చాలా బిళ్ళలు వస్తాయండి. ఇంకొక బిళ్ళ చేంజ్ చేసి నేను ఇంకో వెరైటీ చేస్తున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా. ఎప్పుడు కారపూస అంటే పిల్లలు ఒకేలాగా ఫీల్ అవుతారు కదా, అలా ఫీల్ అవ్వకుండా అని చెప్పి నేను అలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ఆ బిల్ల చేంజ్ చేశాను అంతే. చూస్తున్నారు కదా, ఇలా 2 వైపులా తిరిగేసుకొని కాలిన తర్వాత నూనె వడిచిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంతే, రెడీ అండి.